హైదరాబాద్ మహానగరంలో అద్దెకుండే వారికి కొత్త కష్టాలు మొదలయ్యాయా? కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉంటే ఇంటి ఓనర్లు ఇల్లు ఖాళీ చేస్తున్నారా? అసలు అద్దెకుండే వారితో ఇంటి ఓనర్లు ఎందుకు కఠినంగా వ్యవహరిస్తున్నారు? ఎన్నడూ లేని విధంగా భాగ్యనగరంలో ఎదురవుతున్న కష్టాలు ఏంటి? ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చింది అనే సామెత వినే ఉంటారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో అద్దెకు ఉండేవారికి ఈ సామెత అతికినట్లు సరిపోతుంది. ఎందుకంటే సమ్మర్ వారికి కొత్త కష్టాన్ని తెచ్చిపెట్టింది. ఎక్కడైనా సరే అద్దెకు ఉండేవారికి ఉండే కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఓనర్లు పెట్టే కండిషన్లకు టెనెంట్ల మతులు పోతూ ఉంటాయి. 1,00,000 కండిషన్లు పెట్టినా తప్పదు కాబట్టి చాలా మంది సామాన్యులు సర్దుకుపోతూ కాలం వెళ్లతీస్తూ ఉంటారు. అయితే సమ్మర్ రూపంలో అద్దెకు ఉండేవారికి మరో కొత్త కష్టం వచ్చి పడింది. హైదరాబాద్ నగరంలో సమ్మర్ నీటి కష్టాలు మొదలయ్యాయి. చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. నెల క్రితం వరకు నీళ్లు బాగానే ఉన్నా ప్రస్తుతం బోరుబావులు అడుగంటిపోతున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. దీంతో ఇంటి ఓనర్లు అద్దెకు ఉండేవారికి కఠిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. నీరు ఎక్కువగా వాడుకోవద్దని, చుట్టాలు రాకుండా చూసుకోవాలని, తాము మోటార్ ఆన్ చేసినప్పుడే వృధా కాకుండా సరిపడా నీటిని స్టోర్ చేసి పెట్టుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. ఇంకొందరు ఓనర్లైతే ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్న ఫ్యామిలీలను ఇండ్లు ఖాళీ చేయాలని చెబుతున్నారు. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ నీరు వాడతారనే కారణంతో వారితో ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు. అదలా ఉంటే వేసవి నేపథ్యంలో ఇళ్లు, అపార్ట్మెంట్లలో బోర్లు పనిచేయటం లేదు. దీంతో ట్యాంకర్ నీళ్లను కొనుగోలు చేయాల్సి వస్తోంది. వాటర్ బోర్డు నీటి కనెక్షన్ లేని వారికి ప్రైవేట్ ట్యాంకర్లే దిక్కు కావడంతో వాటికి డిమాండ్ భారీగా పెరిగింది. ఇదే అదనుగా మరోవైపు నిర్వాహకులు దోచుకుంటున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో చెరువులు, కుంటల పక్కన బోర్లు వేసి మరీ ట్యాంకర్ల నిర్వాహకులు నీటిని తోడేస్తున్నారు. ఆ నీటిని హాస్టల్స్, హోటల్స్, అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలకు విక్రయిస్తున్నారు. వాటర్ బోర్డు నగరంలోని సరఫరా చేస్తున్న 5,000 లీటర్ల నీటి ట్యాంకర్ను గృహ కనెక్షన్లకు 500, వాణిజ్య కనెక్షన్లకు 850 వసూలు చేస్తోంది. కానీ ప్రైవేట్ ట్యాంకర్ల నిర్వాహకులు మాత్రం 5,000 లీటర్ల ట్యాంకర్ను 1,200 నుంచి 1,500 వరకు విక్రయిస్తున్నారు. పైగా సరఫరా చేసే నీరంతా చెరువులు, కుంటల పక్కన నుంచి బోర్ల ద్వారా తోడింది కావడంతో దుర్వాసన కూడా వస్తున్నట్లు తెలిసింది. టార్పాలిన్లు కట్టి నీళ్లు నిల్వ చేస్తూ ఉండటంతో పురుగులు సైతం చేరుతున్నాయి. ఆ నీటినే సరఫరా చేస్తున్నారు. హాస్టల్స్, హోటల్స్, వాణిజ్య సముదాయాల వారు నీరు ఎలా ఉన్నదో చూడకుండా అవసరాలను తీర్చుకోవటానికి ఎలాంటి నీరైనా తీసుకుంటున్నారు. రాకపోకలకు ఇబ్బందులు లేని వారైతే 25,000 లీటర్ల నీటి ట్యాంకర్ను 5,000కు పైగా చెల్లించి మరీ కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రతి నీటి బొట్టు ప్రాణాధారమే కాబట్టి నీటిని పొదుపు చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. లీకేజీలు లేకుండా చూసుకోవడంతో పాటుగా కుళాయిలు కట్టి ఉంచాలి. అవసరం మేరకే నీరు వృధా కాకుండా వాడుకోవాలి. ఇంటి పరిసరాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే భూగర్భ జలాలు పెరిగి నీటి కష్టాలకు చెక్ పడే అవకాశం ఉంది.